ఇచ్చి పడేస్తా ఏదైనా. ఇవాళ రావు బహదూర్ మూవీ చూడడం జరిగింది. లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్. దానికంటే ముందు వెంకటేష్ మహా ఫస్ట్ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం నేను ఒక సెకండ్ షో సింగిల్ స్క్రీన్ మేదిపట్నం అంబా థియేటర్లో చూసినాను విత్ వెరీ ఫ్యూ ఆడియన్స్. ఐ ట్రూలీ ఎంజాయ్డ్ ఇట్ విత్ హిస్ మ్యాజిక్. సెకండ్ మూవీ అగైన్ ఏ షాక్ ఫర్ ఆల్ ద సినీఫైల్స్. ఎందుకంటే అంత మంచి సినిమా చేసినాక రీమేక్ చేస్తారని ఎవరు అనుకోరు. దట్ టు ఫాఫా యాక్ట్ చేసిన మహేష్ అంటే ప్రతీకారం విత్ సత్యదేవ్. సత్యదేవ్ అప్పటికే బ్లఫ్ మాస్టర్ చేసిండు, కానీ ఫాఫాని మీట్ చేస్తాడా యాక్టింగ్తో వీ డోంట్ నో, బట్ హీ డిడ్ 100% justification to that role. Now, after these many years, Maha Satyadev again collaborate అయ్యి రావ్ బహదూర్ ఎలా ఉందనేది ఫస్ట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. పాజిటివ్స్ మాట్లాడినట్టయితే అగైన్ వెంకటేష్ మహా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ టాప్ నాచ్. ప్రతి యాక్టర్ నుంచి ఎలాంటి ప్రిసైజ్ యాక్టింగ్ కావాలన్నది తను 100% తీసుకోవడం జరిగింది. అది యాక్టర్స్ బ్రిలియన్స్ అని నేను అన్నాను, ఎందుకంటే అంత క్లారిటీ వెంకటేష్ మహా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళతో అలా యాక్ట్ చేయించుకున్నాను నేను బిలీవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పనావిడ క్యారెక్టర్ ఉన్నది, పెద్ద ఆవిడ. తను ఎవరో మనకు తెలియదు. అంతకుముందు చిన్న చిన్న సినిమాలలో కనిపించింది తను సైడ్ క్యారెక్టర్గా, కానీ తను ప్రీ క్లైమాక్స్ లో ఒక రూమ్ లో తనని బయటికి వెళ్ళిపో అన్నప్పుడు తను ఒక హెసిటేషన్ తో కొన్ని న్యూఆన్సెస్ ఇస్తుంది తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో. అక్కడ డైరెక్టర్ బ్రిలియన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే తను అలా యాక్ట్ చేసింది అంటే తను చేయించుకున్నాడు కాబట్టి డైరెక్టర్. అండ్ దీప, రీసెంట్ తెలుగు మూవీస్ లో మనం చాలా మంది హీరోయిన్స్ చూస్తున్నాము. తెలుగు వాళ్ళైనా సరే లిప్సింగ్ కరెక్ట్గా ఉండదు, నాన్ తెలుగు వాళ్ళకి అసలుకే ఉండదు. బట్ ఇన్ దిస్ మూవీ దీపా థామస్, మలయాళీ యాక్ట్రెస్, పర్ఫెక్ట్గా లిప్సింగ్ ఉంది. తన యాక్టింగ్ అమేజింగ్. కొన్ని సీన్స్లో తను నిజంగా ఏడిపించేసింది తన యాక్టింగ్తో. స్టార్టింగ్లో ఎంతో బబ్లీగా స్టార్ట్ అయ్యి లాస్ట్కి కొంచెం ప్యాథటిక్గా తను ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ తను చాలా బాగా చేసింది. నౌ కమింగ్ టు సత్యదేవ్, మ్యాన్ అమేజింగ్ జాబ్. పేకాట ఆడింది యాక్టింగ్. ఒక టీనేజ్ గాయ్ క్యారెక్టర్ నుంచి ముసలతన్ క్యారెక్టర్, డిఫరెంట్ షేడ్స్ చాలా బాగా చేసిండు. ఆ వేరియేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఆ ట్రాన్సిషన్స్ ఫస్ట్లో బబ్లీగా ఉంటాడు, ఇండియాకి వచ్చినప్పుడు ఒక బ్రాడ్ మైండ్తో ఉంటాడు. కాస్ట్ ఏంటి, కలర్ ఏంటి, రిలీజియన్ ఏంటి, అలాంటిది అసలు ఏముంటుందని తన ఫ్రెండ్ ఒక డాక్టర్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి నా కులము, నా మతము, నా తెగ, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంటే ఒక మనిషి ఎలాంటి పొజిషన్ నుంచి ఎలాంటి పొజిషన్కి తను ట్రాన్సిషన్ అయిందన్నది చాలా బాగా చేసింది యాక్టింగ్. అది ఏంటనేది మీరు మూవీలో చూడండి, అది ఎందుకు అయిందన్నది మీరు మూవీలో చూడండి. బట్ హీ డిడ్ ఫ్యాబులస్ జాబ్. అగైన్ ఇందులో ఖచ్చితంగా క్రెడిట్ నేను సత్యదేవికి ఒక 80% ఇస్తే, అందులో 20% అగైన్ వెంకటేష్ మహాకి ఇస్తాను. ఎందుకంటే డైరెక్షన్లో తను 100% ఇచ్చినా సరే సత్యదేవ్ నుంచి అలాంటి యాక్టింగ్ తను తీసుకున్నాడు. అండ్ ఇక్కడ నేను సత్యదేవ్ తగ్గిస్తలేను. సత్యదేవ్ ఇస్ ద బ్రిలియంట్ యాక్టర్, బట్ ఇట్ ఆల్ గోస్ టు వెంకటేష్ మహా. నౌ కమింగ్ టు నెగటివ్స్. విఎఫ్ఎక్స్, కలర్ గ్రేడింగ్, ఎడిటింగ్ కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది నా పర్సనల్ ఒపీనియన్. తప్ప మిగతా కంప్లైంట్స్ ఏం లేవు. ఒక రెడ్ ఫ్లాగ్ మాత్రం ఉంది. ఫస్ట్ సాంగ్లో ఒక చిన్న క్లోజప్, జస్ట్ క్లోజప్ అక్కర్లేదు అనిపించింది నాకు. వెంకటేష్ మహా మూవీలో ఐ డెంట్ ఎక్స్పెక్ట్. వేరే డైరెక్టర్లు, వేరే మూవీలో, మాస్ మసాలా మూవీలో ఐ కెన్ ఎక్స్పెక్ట్ దట్, బట్ వెంకటేష్ మహా మూవీలో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. దట్స్ జస్ట్ వన్ రెడ్ ఫ్లాగ్. ఎందుకు చెప్తున్నా అంటే వీ షుడ్ కాల్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ ద టైమ్. నౌ ఫైనల్ వర్డిక్ట్. జిఎంబి మూవీస్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అన్న పదానికి 100% జస్టిఫై చేసింది మూవీ. ఎస్, దే ప్రౌడ్లీ ప్రజెంట్ దిస్ మూవీ. Go and watch this movie for this weekend for brilliant acting, for brilliant story, brilliant screenplay. Go and enjoy the movie. Now, just a funny note to ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా ఒక పెద్ద మూవీ, పెద్ద స్టార్ యాక్ట్ చేస్తున్నారు తెలుగులో. నేషనల్ అవార్డ్ అని చెప్పి మనల్ని బాగా రుద్దుతున్నారు ఎక్కడ కనిపిస్తే అక్కడ మైకులు పట్టుకొని. బట్ ఈ మూవీకి అలాంటి రుద్దాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు సత్యదేవ్ ఈజ్ లీడింగ్ దట్ రేస్. అందులో హీరో సింగిల్ కాల్ మీద ఉత్తే, ఇందులో జస్ట్ గెంతుతో వెళ్ళిపోతారు సత్యదేవ్ నేషనల్ అవార్డుకి నాకు అనిపిస్తుంది. అండ్ వెంకటేష్ మహా అయితే ఆల్రెడీ ఆ పోడియం దగ్గర ఉన్న అనిపిస్తుంది నేషనల్ అవార్డుకి. రెబల్ ఫ్యాన్స్ ఎందుకో మళ్ళీ సుజుకి బాబుకి క్యాష్ ఆన్ డెలివరీలు పంపిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాబులో కూడా ఒక
మహల్ చూపిస్తారు, మొత్తం హిప్నటైజ్ అదంతా చూపిస్తారు. కానీ ఇందులో భువనాలయం అన్న ఒక బిల్డింగ్, అగైన్ ఇట్ ఈస్ అ వెరీ కీ రోల్ ఇన్ ద మూవీ. చాలా బాగా డెలివర్ చేసిన వెంకటేష్ మామ కాబట్టి సుజుకి మళ్ళీ క్యాష్ అండ్ డెలివరీ తప్పేలా లేదు. దీస్ ఆర్ 2 funny things. Again guys, you will thoroughly enjoy this movie for this weekend. Don't miss it. Please go and watch. Thank you. ఫస్ట్ వీడియో కదా చెప్పడం మర్చిపోయా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.